గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓజీసీ నెట్వర్క్లో ఓజీసీ టోకెన్స్ అనే వాటిని విత్డ్రా చేసుకోవడానికి ఇథీరియం వ్యాలెట్, ఇథీరియం మెయిన్ నెట్ అడ్రస్ అనే దాన్ని తీసుకొచ్చి మన అప్లికేషన్లో ఇవ్వాలి, పేస్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఏ విధంగానే తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఓజీసీ మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈటీహెచ్ మెయిన్ నెట్, ఇథీరియం మెయిన్ నెట్ అడ్రస్ ఎందుకు బైండ్ చేయాలి అని అంటే, ఈ టోకెన్స్ అనేవి ఈటీహెచ్ వ్యాలెట్ మీద విత్డ్రాల్ అనేది ఇస్తున్నారు. అందుకని చెప్పేసి ఈటీహెచ్, ఇథీరియం మెయిన్ నెట్ ఆర్ నెట్వర్క్ అడ్రస్ని మనం ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్, ఆ రెండిట్లో ఏదో ఒక వ్యాలెట్ నుంచి అడ్రస్ కాపీ చేసుకొచ్చేసి మన అప్లికేషన్లో మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి టాప్ సైడ్లో ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది. మొదటగా ఆ ప్రొఫైల్ నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ఈటీహెచ్ అడ్రస్ అని చూపిస్తుంది. సో ఆ యాడ్ ఈటీహెచ్ అడ్రస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయడానికి అంటే ముందు మీకు ఒక సూచన ఏంటంటే, ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది చూపిస్తుంది. ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అందుకని చెప్పేసి పైన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను యాడ్ ఈటీహెచ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా సక్సెస్ అని వచ్చేసింది, వెరిఫికేషన్ అయిపోయి. ఇక్కడ గెట్ కోడ్ అని ఉంది కదా, ఆ గెట్ కోడ్ మీద క్లిక్ చేయండి. గెట్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 6 డిజిట్స్ కోడ్ అనేది మన మెయిల్ ఐడికి వెళ్ళి ఉంటుంది. సో ఇప్పుడు నా మెయిల్ ఐడికి వెళ్ళింది, అలాగే మీ మెయిల్ ఐడికి కూడా వెళ్ళి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి నుంచి ఆ 6 డిజిట్స్ కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది ఓజీసీ యాప్ నుంచి మనకు కోడ్ అనేది వచ్చినట్టు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కోడ్ అనేది చూపిస్తుంది. ఈ కోడ్ని తీసుకెళ్ళేసి మనం అప్లికేషన్లో వేయాలన్నమాట. కోడ్ అనేది వేశాను. వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ అనేది హైలైట్ అయింది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈటీహెచ్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి. సో ఆ ఈటీహెచ్, ఇథీరియం అడ్రస్ని మనం ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ నుంచి కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అందుకనేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను. మెటామాస్క్ నుంచి ఈటీహెచ్ అడ్రస్ ఏ విధంగా యాడ్ చేయాలనేది చూద్దాం. ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్, ఈ రెండిట్లో ఏదో ఒక్కదాని నుంచి మాత్రమే మనకు సరిపోద్ది, రెండిటి నుంచి యాడ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత చాలామంది రెండిటి నుంచి యాడ్ చేయాలనే క్వశ్చన్ ఇదివరకు పాత వీడియోస్లో అడిగారు. ఏదో ఒక్కదాని నుంచి చేస్తే చాలు, అది మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది దాని నుంచి చేయండి. రెండూ ఉన్నప్పుడు మ్యాక్సిమం మెటామాస్క్ అనే దాన్ని ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి నేను మెటామాస్క్ ఓపెన్ చేశాను. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన నెట్వర్క్ ఏముంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కోర్ బ్లాక్ చైన్ గురించి వీడియో చేస్తూ, ఓపెన్ఎక్స్ కోర్ గురించి వీడియో చేస్తూ అక్కడ కోర్ అనే దాన్ని సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం దాన్ని ఇథీరియం మెయిన్ నెట్గా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ కింద టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఇథీరియం మెయిన్ నెట్ అని వచ్చింది. సో ఇథీరియం మెయిన్ నెట్ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకు నెట్వర్క్ అనేది ముందు కోర్గా ఉన్నది కదా, ఇప్పుడు ఇథీరియం మెయిన్ నెట్లోకి చేంజ్ అయిపోయింది. సో ఆల్రెడీ డిఫాల్ట్గా ఇథీరియం మెయిన్ నెట్ అనేది ఉండుంటే నో ప్రాబ్లం, లేని వాళ్ళు మాత్రం ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ 1 అనేసి మనకు అడ్రస్ అని ఉంది. అడ్రస్ పక్కన ఇక్కడ చూడండి 2 బ్లూ కలర్ సింబల్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. అది కాపీ సింబల్. సో నేను అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఎక్కడ క్లిక్ చేయాలి అనేది.
ఈ సింబల్స్ అండి. ఆ సింబల్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, పబ్లిక్ అడ్రస్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. ఇప్పుడు ఈ అడ్రస్ని మనం తీసుకెళ్ళేసి మన ఓజీసీ అప్లికేషన్లో బైండ్ చేయాలన్నమాట. ఓపెన్ చేశాను ఓజీసీ అప్లికేషన్. తర్వాత ఇక్కడ చూడండి ఈటీహెచ్ అడ్రస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత లాంగ్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అడ్రస్ అని ఉంది కదా, ఆ సేవ్ అడ్రస్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి అప్లికేషన్ అనేది బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో నేనేంటి అంటే ఇక్కడ సేవ్ అనే దాని మీద క్లిక్ చేయట్లేదు. దానికి ఎందుకు అంటే ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళకు కూడా చూపించాలి కాబట్టి, అందుకనేసి నేను దీన్ని సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయలేదు. ట్రస్ట్ వ్యాలెట్ దాని మీద చేసిన తర్వాత చూద్దాం. సో ఈ మెటామాస్క్ది అయితే ఇంతే అండి. అది పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ అనే దాని మీద క్లిక్ చేసేస్తే మీ ఇథీరియం అడ్రస్ అనేది బైండ్ అయిపోయినట్టే. సో విత్డ్రాల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ ఓజీసీ అప్లికేషన్ నుంచి మెటామాస్క్ ఇథీరియం అడ్రస్కి మీ ఓజీసీ టోకెన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. నెక్స్ట్ ఏంటి అంటే ట్రస్ట్ వ్యాలెట్ యూజర్స్ ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి ఇథీరియం అడ్రస్ని తీసుకొచ్చి ఏ విధంగా దీంట్లో పేస్ట్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ ఏమేమి అడ్రస్లు ఉన్నాయో చూపిస్తుంది. బిఎన్బి అడ్రస్ ఉంది, బీటీసీ అడ్రస్ ఉంది, ఈటీహెచ్ అడ్రస్ ఉంది. ఈ విధంగా పైకి వెళ్తూ ఉంటే అన్ని రకాల అడ్రస్లు ఏమైతే మనం ఇదివరకు యాడ్ చేస్తున్నామో అవి ఉన్నాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈటీహెచ్ అడ్రస్. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈటీహెచ్ మీద క్లిక్ చేయాలి. ఈటీహెచ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మనకు రిసీవ్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ అనేది వచ్చింది. ఈ అడ్రస్ ఇక్కడ ఉంది కదా, కాపీ అనేసి ఉంది కదా, ఆ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మన అడ్రస్ అనేది కాపీ అయిపోతుందండి. ఈ అడ్రస్ అనేది మేబీ అందరికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ క్లియర్గా ఈటీహెచ్ అని ఉంది కదా, ఓన్లీ ఇథీరియం మాత్రమే వస్తుందేమో అనేసి. లేదండి, పైన చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇథీరియం నెట్వర్క్ సంబంధించినటువంటి ఏ అడ్రస్, ఏ అసెట్ అయినా అంటే ఏ కాయిన్స్ కానీ ఏ టోకెన్స్ కానీ ఈ అడ్రస్కి మనం సెండ్ చేస్తే మనకు ఇథీరియం మెయిన్ నెట్లో చూపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ కాపీ చేసాం కదా, కావాలంటే ఇంకోసారి ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ కాపీ అనేది వస్తుందన్నమాట. కాపీడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం అడ్రస్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదివరకు నేను వేస్తున్నటువంటి అడ్రస్ తీసేస్తున్నాను, మెటామాస్క్ నుంచి తెచ్చింది. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఇది ట్రస్ట్ వ్యాలెట్ది అనమాట. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అడ్రస్ అని ఉంది చూడండి, ఈ సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోతుంది అనమాట.